ఓం నమస్తే అండి. ఈరోజు మనలో చాలామంది సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ సంక్రాంతి యొక్క విశిష్టత, వాస్తవికత గురించి చూద్దామండి. ఇది విద్వాంసులు చేసిన విశ్లేషణ ఆధారంగా చదువుతున్నాను ఈ లేఖని. ఓం आज 14 जनवरी को మకర సంక్రాంతి నహీ హై. ఈ రోజున 14 జనవరి నాడున మకర సంక్రాంతి కాదు అని అంటున్నారండి. మరి ఎందుకు అంటున్నారు ఏంటి అన్న విశ్లేషణ చూద్దాం. यह संक्रांति 21 या 22 दिसंबर को घटित होने के साथ सूर्य उत्तरायण हो चुके हैं, अतः सही तिथि पर सही पर्व को ही मनाएं। 14 जनवरी की मकर संक्रांति ज्योतिष की गणितीय त्रुटि के कारण है। सूर्य उत्तरायण का पर्व देवयान दिसंबर के महीने में, जब सूर्य की किरणें मकर रेखा पर सीधी पड़ती है और सबसे छोटा दिन व सबसे बड़ी रात होती है, इस दिन से उत्तरी गोलार्ध में प्रकाश अधिक मिलने लगता है। दिन बड़े होने के साथ ऋतु परिवर्तन होता है, अतः यह प्रकाश का उत्सव है। मकर संक्रांति सही दिवस पर ही मनाए व सनातन वैदिक परंपरा को जीवन में उतारे। ఈ సంక్రాంతి పండుగ 21-22 డిసెంబర్ నాడున సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించడం జరిగింది, ఉత్తరాయణం వైపు. కాబట్టి ఈ సరైన తిథిలోనే ఈ పండుగ జరుపుకోవడం మంచిది. 14 జనవరి మకర సంక్రాంతి అని జరుపుకోవడం మాత్రం జ్యోతిష ఆధారంగా లెక్కలలో తప్పు చేయడం అవుతుంది. అది సూర్యుడు ఉత్తరాయణంకి ప్రవేశించే పర్వాన్ని దేవయాన పర్వం అంటాం. ఇది డిసెంబర్ నెలలోనే వస్తుంది. ఆ సమయంలో సూర్యుని కిరణాలు మకర రేఖ మీద పడటం జరుగుతుంది, మకర రాశిలో. అందుకని ఈ పండుగ మకర సంక్రాంతిగా మనకి తెలుసు. ఈ సమయంలో ఈ రోజున, ఈ ఉత్తరాయణ ప్రవేశం రోజున ప్రత్యేకించి ఆ రోజు దినంలో కాలం, సమయం అనేది తక్కువ ఉంటుంది, చాలా తక్కువగా ఉండి రాత్రిలో సమయం అనేది చాలా ఎక్కువగా పెద్ద రాత్రిగా ఉంటుంది ఆ ఒక్కరోజు. ఇక తర్వాత ఆ రోజు ఉత్తరాయణంలో ప్రవేశించిన తర్వాత నుంచి దినం అనేది పెరుగుతూ రావడం జరుగుతుంది. ప్రకాశానికి వైపు వెళ్ళేది కాబట్టి ప్రకాశ పర్వం అంటారు దీన్ని. ఈ సమయంలో ఉత్తరీ గోళార్ధ్ మే ప్రకాష్ అధిక్ మిల్నే లగ్తా హై. గోళార్ధ్ అంటే సెమీ సర్కిల్గా తీసుకున్నప్పుడు ఉత్తరం వైపు ఉండే గోళార్ధం వైపు ప్రకాశం అనేది పడటం జరుగుతుంది. ఋతువుల పరివర్తన కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. దీన్ని ఇందుకు ప్రకాశ ఉత్సవంగా చెప్తారు. మకర సంక్రాంతిని సరైన రోజున జరుపుకోండి, సనాతన వైదిక పరంపరని జీవితంలో అనుసరించండి అని చెప్తున్నారు. पृथ्वी मकर संक्रांति यानी 22 दिसंबर से दक्षिण से उत्तर की दिशा में आने से दिन बड़े होने के आरंभ होते हैं। अनुशीलन उपरोक्त सब बातें सर्वथा उचित है, कैसे भी, किंतु मकर संक्रांति और उत्तरायण एक ही दिन के नाम है और वह दिन सूर्य की दक्षिण परम क्रांति का दिन अर्थात 21 या 22 दिसंबर का होता है। स्वाभाविक है कि वही दिन शिशिर ऋतु और माघ मास की संक्रांति का भी होता है। ఈ
పృథ్వీ అనేది సంక్రాంతి नाडु 22 दिसंबर नाडु दक्षिण से उत्तर दिशा में आने से दिन बड़े होने దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి వెళ్తూ ఉండగా దీని విశ్లేషణ ఇంకో ఆధారంగా చూస్తామండి. ఇంకో లేఖలో ఇంకా స్పష్టతగా నేను సంగ్రహించడం జరిగింది. దాని ఆధారంగా చూస్తాం. జ్యోతిష శాస్త్రవేత్తలు పంపించిన ఆధారంగా पृथ्वी की सूर्य के सापेक्ष परिक्रमा तथा पृथ्वी के अक्ष के झुकाव के संबंध में विषय को स्पष्ट करते हैं. మనకి కొంతమంది తిరిగేది సూర్యుడు కాదు, భూమి తిరుగుతుంది, భూమి తన కక్షలో తిరిగేదాన్ని బట్టే ఉత్తరాయణం దక్షిణాయనం అంటారు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో లేదు, సూర్యుడు గమనం అనేది ఉత్తరాయణం వైపు ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి పర్వం అనేసి అంటారు. ఈ రెండింటి మధ్యన వాస్తవికత ఏంటి అని తెలుసుకుందామండి. पृथ्वी के अक्ष का झुकाव लगभग स्थिर है और उसकी दिशा ध्रुव की तरफ है. పృథ్వీ తన కక్షలో తను తిరుగుతూ ఉంటుంది కదండి, అది నార్మల్గా సామాన్యంగా అయితే స్థిరంగా ఉంటుంది. కానీ అది ఏ దిశలో తిరగాలి అనేది, పృథ్వీ ఏ దిశలో తిరగాలి అనేది ధృవతారాకి అనుగుణంగా ఉంటుంది, కానీ సూర్యుడికి అనుగుణంగా ఉండదట. పృథ్వీ యొక్క గమనం అనేది, తన కక్షలో గమనం అనేది ధృవతారకి అనుగుణంగా ఉంటుంది, కానీ సూర్యుడికి అనుగుణంగా ఉండదట. पृथ्वी के अक्ष का झुकाव लगभग स्थिर है और उसकी दिशा ध्रुव की तरफ है, सूर्य की तरफ नहीं है. अतः सूर्य की परिक्रमा करते हुए पृथ्वी का सूर्य की तरफ झुकाव वर्ष भर बदलता रहता है. కాబట్టి సూర్యుడి చుట్టూ పరిక్రమ చేస్తూ ఉంటుంది కాబట్టి పృథ్వీ అలా పరిక్రమ చేసినప్పటికీ కూడా ఆ భూమి అనేది ఎటువైపుకి వంగాలి అనేది సూర్యుడిని బట్టి వంగడం జరుగుతూ ఉంటుందట. తన కక్షలో తను తిరుగుతూ కూడా సూర్యుడికి చుట్టూ తిరుగుతున్నప్పుడు సూర్యుడిని బట్టి వంగడం అనేది జరుగుతుందట. కానీ దేన్ని అనుసరించి తిరుగుతుంది అంటే ధృవతారని అనుసరించే తిరుగుతుంది. उत्तरायण के दिन पृथ्वी का अक्ष भले ही ध्रुव की तरफ हो, सूर्य के सापेक्ष स्थिति कुछ इस प्रकार की होती है कि पृथ्वी का उत्तरी ध्रुव से दूर तथा दक्षिणी ध्रुव से निकट होता है. ఈ ఉత్తరాయణ కాలంలో ఏం జరుగుతుందంటే, ఉత్తరాయణం ప్రారంభమైన రోజున పృథ్వీ తన అక్షలో తను తిరిగేది ధృవతారని అనుసరించి అయినప్పటికీ ఆ స్థితి ఎలా ఉంటుందంటే, పొజిషన్ అనేది సూర్యుడికి వైపుగా తను వంగడం జరుగుతుంది. కాబట్టి పృథ్వీ అనేది ప్రత్యేకించి ఈ రోజున ఎలా ఉంటుంది అంటే, పృథ్వీ యొక్క ఉత్తర ధ్రువం అనేది సూర్యుడికి దూరంగా ఉండి దక్షిణ ధ్రువం మాత్రం దగ్గరగా ఉంటుందట. సూర్యుడికి దక్షిణ ధ్రువం దగ్గరగా ఉంటుంది, ఉత్తర ధ్రువం దూరంగా ఉంటుంది. ఈ ఉత్తరాయణం ప్రారంభమైన రోజు. इसी के पृथ्वी और सूर्य अधिकतम दक्षिण की तरफ दिखाई देती है. అందుకని ఈ ఉత్తరాయణ రోజున భూమి సూర్యుడు ఈ రెండింటిని గమనించినప్పుడు భూమికి దక్షిణం వైపుగా సూర్యుడు ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. इस दिन से आगे चलने पर पृथ्वी का उत्तरी ध्रुव धीरे धीरे सूर्य की तरफ तथा दक्षिणी ध्रुव सूर्य से दूर तरफ जाने लगता है. ఈ రోజు తర్వాత కాలంలో భూమి యొక్క ఉత్తర ధ్రువం నెమ్మదిగా సూర్యుడి వైపు జరుగుతూ దక్షిణ ధ్రువం మాత్రం సూర్యుడికి దూరంగా వెళ్ళడం జరుగుతుంది. ఉత్తరాయణం వరకు దక్షిణ ధ్రువం దగ్గరగా ఉన్నప్పటికీ ఉత్తరాయణం ప్రారంభించి ఇక తర్వాత రోజుకి
దక్షిణ ధ్రువం దూరం అవుతుంది, భూమి యొక్క దక్షిణ ధ్రువం సూర్యుడికి, కానీ ఉత్తర ధ్రువం అనేది దగ్గరవుతూ వస్తుంది. पृथ्वी से देखने पर यह सूर्य की उत्तर की तरफ गति के रूप में दिखता है. భూమి మీద నుంచి చూసినప్పుడు ఏంటంటే అది మనకి ఎలా కనిపిస్తుంది అంటే, భూమి మీద నుంచి సూర్యుడిని మనం గమనించినప్పుడు భూమి సూర్యుడికి ఉత్తరం వైపున గతి చేస్తుందా అన్నట్టుగా కనిపిస్తుందట. భూమి సూర్యుడికి ఉత్తరం వైపుగా గతి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దాన్ని ఉత్తరాయణం అని అంటారట. इस प्रकार से गति करते हुए एक दिन ऐसा भी आता है जबकि दोनों उत्तरी व दक्षिण ध्रुव सूर्य के समान दूरी पर होते हैं. इसी को विषुव कहते हैं. ఇలా గతి జరుగుతుండగా ఒక రోజు అలా కూడా వస్తుంది. ఎటువంటి రోజు వస్తుందంటే, ఈ ఉత్తర దక్షిణ ధ్రువాలు సూర్యుడికి సమానంగా ఉండడం కూడా జరుగుతుందట. ఆ రోజున విషువు అంటారు. इस प्रकार से गति करते हुए एक दिन ऐसा भी आता है जबकि दोनों उत्तरी व दक्षिण ध्रुव सूर्य के समान दूरी पर होते हैं. इसी को विषुव कहते हैं. और भी आगे बढ़ते हुए धीरे धीरे उत्तर ध्रुव सूर्य के निकटतम, दक्षिण ध्रुव सूर्य दूरतम हो जाते हैं. అంటే తన కక్షలో సూర్యుని బట్టి భూమి పొజిషన్ని బట్టి ఏ ధ్రువం ఏ సమయంలో, ఉత్తర ధ్రువమా దక్షిణ ధ్రువమా, ఏ సమయంలో సూర్యుడికి ఏ ధ్రువం దగ్గరగా వస్తుందో దాన్ని బట్టి ఉత్తరాయణం దక్షిణాయనం అంటారు కదండి. ఈ ఉత్తరాయణంలో దక్షిణ ధ్రువం దగ్గరగా కనిపించి రోజు రోజుకి దూరంగా వెళుతూ ఉండగా ఒక మధ్యకాలంలో ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం రెండు సమానంగా సూర్యుడికి సమానంగా ఉన్నాయా అన్నట్టు కనిపిస్తుంది. ఒక 3 నెలల కాలగమనం తర్వాత అనుకోండి. ఆ తర్వాత ఇంకొక 3 నెలల కాలగమనం తర్వాత నెమ్మదిగా మనకి ఇందాక దక్షిణ ధ్రువం దగ్గరగా ఉన్నది ఉత్తరాయణం ప్రారంభ రోజు అనుకున్నాం కదా. ఇలా గమనం చేస్తూ ఉండగా అలా వెళ్తూ దక్షిణాయనంలో ఏం జరుగుతుందంటే, ఉత్తర ధ్రువం దగ్గరగా వచ్చినట్టుగా దక్షిణ ధ్రువం దూరంగా అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని దక్షిణాయనం అని అంటారు అని విశ్లేషణ చేశారండి. జ్యోతిష్య పండితులు చేసిన విశ్లేషణ ఇది. ఈ విధంగా భూమిని బట్టి, సూర్య గమనాన్ని బట్టి ఉత్తరాయణం అని చెప్పుకోవడం. ఉత్తరాయణం నుంచి దినం యొక్క కాలమానం పెరుగుతుంది కాబట్టి, ప్రకాశం వైపుకు వెళుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఉత్తరాయణ పర్వాన్ని ప్రకాశ పర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. దక్షిణాయనంలో దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. विद्वानों से निवेदन है कि समाज को ऐसी गलत बात न उपदेश करे जिसको आप गणित, वेद और शास्त्र से सिद्ध ना कर सके. విద్వాంసులకి నివేదన చేస్తున్నారు, సమాజంలో ఇటువంటి తప్పుడు సమాచారాలని దయచేసి ఉపదేశించకండి. ఈ వేదానికి సంబంధించిన, శాస్త్రానికి సంబంధించిన గణితం ద్వారా ఏదైతే సిద్ధింపబడదో ఈ 14 జనవరి అనేది, అటువంటి తప్పుడు లెక్కలు సమాజానికి చెప్పకండి అని విద్వాంసుల్ని నివేదన చేసుకుంటున్నారు. 1 से लेकर 31 जनवरी 1 से लेकर 23 जनवरी तक मकर संक्रांति न कभी हुई और न हो ही सकती है. జనవరిలో 1 నుంచి 31 దాకా తీసుకున్న ఈ నెలలో ఎప్పుడూ మకర సంక్రాంతి అనేది జరగలేదట, జరిగే అవకాశం కూడా లేదు అని అంటున్నారు. आम लोगों को ही नहीं, विद्वानों को भी भ्रम है कि यही त्योहार ऐसा है जो हमेशा निश्चित 14 जनवरी को ही होता है. इस विषय पर फिर आपको लिखा जाएगा.
విద్వాంసులకి కాదు, సామాన్య మనుషులకు కూడా ఒక భ్రమ ఉంటుంది. ఈ పండుగే నిశ్చితంగా 14 జనవరి నాడు ప్రతి సంవత్సరం వస్తుంది అని భావిస్తారు, భ్రమపడతారు. కానీ అది నిజం కాదు అంటున్నారు. सच्चाई ये है कि ये दिन प्रति 72 वर्ष में होता है और एक समय ऐसा आएगा कि आपकी संतति भयंकर गर्मी की ऋतु में कंबल और खिचड़ी बांट रही होगी. जून जुलाई में मन रही होगी मकर संक्रांति. हम एक ऐसे सांस्कृतिक कुपोषण के शिकार हो चुके हैं जो हमें आज मकर संक्रांति मनवा रहा है, जबकि सैद्धांतिक, गणितीय और प्रायोगिक तौर पर दक्षिण परम क्रांति से प्रभावित यह दिवस 22 दिसंबर को था. और हाँ, 18 जनवरी की रात्रि जो कि वास्तविक महाशिवरात्रि की रात्रि है, उसे नहीं बताया जा रहा है. ఈ విధంగా తప్పుడు లెక్కలకు వేస్తూ పోతే గనక జరిగేది ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు ఎవరైతే 14 జనవరి అని లెక్కల ఆధారంగా చెప్తున్నారో వాళ్ళ ప్రకారం తీసుకుంటూ పోతే అది కొంతకాలం తర్వాత, అంటే 72 సంవత్సరాలకి ఒకసారి ఒక దినం మారుతూ వస్తుంది ఆ లెక్కల ప్రకారం. ఇక రాబోయే కాలంలో భయంకరమైన వేడి ఉన్నప్పుడు అటువంటి ఋతువులో కూడా ఈ పండుగ చేసుకునే దుస్థితికి కూడా వస్తుంది. అంటే ఆ తప్పు లెక్కలు ఆ విధంగా వెళ్ళడం జరుగుతుంది. ఈ రకంగా సాంస్కృతిక కుపోషణ, సాంస్కృతికంగా మనం తప్పులు చేస్తున్నాం కాబట్టి పర్వాలన్నీ తప్పుగా జరుపుకోవడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇంకా 18 జనవరి నాడు మహాశివరాత్రి ఉంది, దాని గురించి ఎవరు చెప్పడం లేదు అని చెప్తున్నారు. दुनिया को जान देने वाले खुद कितने बड़े जान में है कि इतना भी पता नहीं कि आज मकर संक्रांति हो ही कैसे सकती है. दिन का बढ़ाना क्यों होता है और कि दिन से होता है. देखो तो सही कि आज सूर्य की क्रांति कितनी है और उस क्रांति से उत्तरायण होना संभव है क्या. ఈ రోజున సంక్రాంతి 14 జనవరి నాడు సంక్రాంతి అవ్వడానికి వీలు పడదు. సూర్యుడు అంటే ఎక్కడ ఉన్నాడో దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ రోజున ఉత్తరాయణం ప్రారంభం అవ్వడం అనేది సంభవం కాదు. ముందే 22 డిసెంబర్ నాడే ప్రారంభం అయిపోయింది అని చెప్తున్నారు. భీష్మ పితామహ మాఘ आता देखकर अहो अहो भाव से बोल पड़ते हैं. माघो एष यम संप्राप्तो माश श्रेष्ठ युधिष्ठिर. जानने की बात यह है कि उनको इच्छा मृत्यु के लिए उत्तरायण की प्रतीक्षा थी, तो माघ के आने की बात कहकर क्यों खुश हो रहे हैं. क्योंकि उत्तरायण और माघ संक्रांति एक ही दिन के नाम है. इसलिए మహాభారతంలో భీష్మ పితామహులు మాఘమాసం వచ్చిన తర్వాత వారు సంతోషాన్ని వ్యక్తపరిచారంట. ఉత్తరాయణంలో వారు దేహత్యాగం చేయాలనుకున్నారు కాబట్టి ఉత్తరాయణం రాబోతుంది అని మాఘమాసంలో సంతోషం వ్యక్తం చేశారు. అంటే మాఘ సంక్రాంతి ఉత్తరాయణం అని గ్రహించాలి అని చెప్తున్నారు. పునః సూర్య సిద్ధాంత కह रहा है. సూర్య సిద్ధాంత అన్న పుస్తకం ఏం చెప్తుందంటే, భానుర్ మకర సంక్రాంతే క్షణ మాసాః उत्तरायणम. सूर्य की मकर संक्रांति के दिन से पूरे 6 महीने उत्तरायण के होते हैं. సూర్యుడు మకర సంక్రాంతి దగ్గర నుండి
మొత్తం 6 మాసాలు ఉత్తరాయణం అని చెప్పబడుతుంది. క్यों कहा गया है ऐसा? क्योंकि उत्तरायण और माघ संक्रांति या मकर संक्रांति एक ही दिन के 2 नाम है, इसलिए अस्तु निवेदन है कि सांस्कृतिक प्रदूषण से बचे, अपने त्योहार सही और वेदोपदिष्ट ऋतुबद्ध पंचांग के अनुसार सही निर्धारण पूर्वक मनाए. సూర్య సిద్ధాంతంలో కూడా ఉత్తరాయణం మాఘ సంక్రాంతి లేక మకర సంక్రాంతి రెండు ఒకటే రోజు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సాంస్కృతిక ప్రదూషణ అంటే కాలుష్యాన్ని, సాంస్కృతిక కాలుష్యం నుంచి బయటపడండి. ఈ పండుగలు ఋతుబద్ధంగా సరైన విధంగా జరుపుకోండి అని చెప్తున్నారు. సనాతన్ వైదిక్ ధర్మ की जय. ఈ విధంగా 1,500,000 సంవత్సరాల క్రితం తప్పుగా లెక్కలు వేయడం వల్ల అది ప్రతి సంవత్సరం మార్పు చెందుతూ వచ్చి ప్రస్తుతం మనం 24 రోజుల తర్వాత పండుగ జరుపుకుంటున్నాం. ఈ ఆలస్యం ఇలాగే కంటిన్యూ అయితే ఈ తప్పు అనేది ఇక భవిష్యత్తులో మనం గ్రీష్మకాలంలో కూడా సంక్రాంతి జరుపుకున్న ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. కాబట్టి సరైన తిథిలో సరైన సమయంలో పండుగ జరుపుకోవడమే మంచిది. ఈ విషయం గ్రహిస్తారని చెప్పడం జరిగిందండి. మన ఋతువుల ఆధారంగానే మనం వ్యవసాయం చేసిన, వైద్యం చేసిన ఆధారపడి ఉంటుంది. ఈ ఋతువు మాసములు అనేది మనం తప్పుగా చూసినప్పుడు ఆ కార్యాల్లో కూడా తప్పు చేయడం జరుగుతుంది. అందుకని ఇలా జరగకుండా ముందు జాగ్రత్త పడితే మంచిది. మళ్ళీ రాశి ప్రకారం మకర సంక్రాంతి అని మనం ఈనాడు చెప్పుకుంటున్నాం. కానీ సూర్య సిద్ధాంతంలో కానీ, ఉపనిషత్తులో కానీ, ధర్మసూత్రాల్లో కానీ ఇది మకర సంక్రాంతిగా చెప్పబడదు, ఉత్తరాయణం అని మాత్రమే ఉంటుంది. 250-300 ఈస్వీ శతాబ్దంలో గ్రీకు వారు ప్రవేశపెట్టి రాశులని జ్యోతిష శాస్త్రంలో అది మనం కూడా అనుసరించబట్టి ఈరోజు మనం రాశి ఆధారంగా మకర సంక్రాంతి అంటున్నాం. కానీ మన జ్యోతిష్ శాస్త్రంలో మటుకు ఉత్తరాయణం అనే ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ విధంగా మనం తిథి ప్రకారం, సమయం ప్రకారం పండుగ జరుపుకుంటే మంచిదని నా అభిప్రాయం అండి. ధన్యవాదం. నమస్తే.